అహల్య టెన్షన్ పడుతూ ఏంటండి ఇది ఎవరికి కాల్ చేసినా కూడా ఏది మనకి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అసలు ఏంటండి ఇది? అతిథి ఏమో కాశ్మీర్ వెళ్ళాను అంటుంది. ఇందిరా గారు పెళ్ళి కొప్పుకున్నారు అంటుంది. అసలేం మాట్లాడుతుంది? అసలేం జరుగుతుంది? నాకు చాలా టెన్షన్గా ఉందండి అని అంటూ ఉంటుంది అహల్య. నేను అంతా చూసుకుంటాను. అతిథి ఏదో గేమ్ ప్లాన్ చేస్తున్నట్టుంది. ఆ ప్లాన్ ఏంటో నేను తెలుసుకుంటాను. నువ్వు టెన్షన్ పడక అహల్య అని అంటూ కిందికి దిగి వస్తూ ఉంటాడు గౌతమ్. ఇంతలో రాజు అడ్డగించి ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని అడుగుతూ ఉండగా అది నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని గౌతమ్ చెప్పగానే అయ్యో అలా వెళ్ళిపోతారు బాబు, భోజనం చేసి వెళ్ళండి అంటూ బలవంతంగా గౌతమ్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టి ఈరోజు పొట్లకాయ కర్రీ చాలా బాగా కుదిరింది బాబు అని వడ్డిస్తూ ఉంటాడు. ఇక ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఉంటాడు గౌతమ్ అన్నాన్ని కలిపి. ఇక ఆగండి అని అహల్య గట్టిగా అరుస్తుంది. ఇక అందరూ ఉలిక్కిపడి అక్కడికి చేరుతారు. ఏం చేస్తున్నారు రాజుగారు మీరు అని అంటూ ఉండగా అయ్యో బాబుకి అన్నం వడ్డిస్తున్నానమ్మా అని అంటూ ఉంటాడు రాజు. ఏం కర్రీ అంటూ ఉండగా పొట్లకాయ అని అనేస్తాడు రాజు. మీకేమైనా బుద్ధుందా? పొట్లకాయ అంటే గౌతమ్ గారికి ఎలర్జీ, ఆ మాత్రం తెలీదా మీకు? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు మీరు అని తిట్టేస్తూ ఉంటుంది అహల్య ఆ, రాజుని. అయ్యో క్షమించముండమ్మా, మర్చిపోయాను, ఇంకొకసారి జాగ్రత్తగా ఉంటాను అని అంటూ ఉండగా అసలేం పని చేస్తున్నారు మీరు? ఒక వంటే కదా మీరు చేసేది, ఆ ఒక్క వంటకే ఇంత అజాగ్రత్తగా ఉంటారా? అసలు మీరిక్కడి నుండి ముందు నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉండగా ఆగు అహల్య, ఎందుకంత కోపగించుకుంటావు? రాజుగారు మీరు ఇక్కడే ఉండండి అని అంటూ నేను కూడా ఏదో టెన్షన్లో ఉన్నాను, అందుకే గమనించుకోలేదు అని గౌతమ్ అంటూ ఉండగా మీరంటే టెన్షన్లో ఉన్నారు, అతిథి ఇంద్ర పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు, కానీ రాజుగారేంటి ఏం టెన్షన్ ఉన్నాయనకి ఆ మాత్రం జాగ్రత్తగా ఉండలేరా అని నోరు జారుతుంది అహల్య. దాంతో గౌతమ్ వద్దు అన్నట్టు సైగ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏంట్రా గౌతమ్, నీకు అతిథి ఇంద్రాల పెళ్లి టెన్షన్ ఏంటి? నీకేంటి అంత అవసరం అని అడుగుతూ ఉంటుంది భానుమతి. దాంతో అది కాదు నానమ్మ, పెళ్ళికి 2 రోజులే ఉన్నాయి కదా, పనులు జరుగుతాయా జరగవా అని టెన్షన్ పడుతున్నానంతే అని అంటూ ఉండగా నాకు తెలియదురా, వాడి పెళ్ళి గురించి నువ్వు టెన్షన్ పడకూడదు, నీ గురించి ఆలోచిస్తున్నా, అహల్య గుచ్చి ఆలోచించు, బాధ్యతగా చూసుకో, దాని కడుపులో బిడ్డ మాత్రమే మనకి ముఖ్యం, వినబడిందా అని గట్టిగా వార్నింగిస్తుంది భానుమతి. అలాగే నానమ్మ అంటూ తల ఊపుతాడు గౌతమ్. ఇక నేను వెళ్తాను అని గౌతమ్ వెళ్ళబోతుండగా ఎక్కడికి వెళ్తారు అంటుండగా హాస్పిటల్కి అంటూ ఉంటాడు గౌతమ్. అలా ఎలా తినకుండా వెళ్ళిపోతారండి, నాకు 2 minutes టైం ఇవ్వండి, వేరే కర్రీ చేసి తీసుకొస్తాను అని అంటుండగా వద్దులే అహల్య, క్యాంటీన్లో ఏదో ఒకటి తింటాను అని అంటున్నా వినకుండా వెళ్ళి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అహల్య. గౌతమ్ మీద అహల్య ప్రేమని చూసి సుభద్ర, అర్జున్ ప్రసాద్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ముందు అహల్యని తీసుకొచ్చినప్పుడు చాలా భయపడ్డాను, బాధపడ్డాను, కానీ వాడిపై అహల్య ప్రేమని, అభిమానాన్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. నువ్వు గౌతమ్ని ఎలా దానివో ఇప్పుడు అహల్య కూడా అలాగే చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ సుభద్రని. అవునండి అని చెప్తూ ఉంటుంది. ఇక చూసావా తను నిన్నెంత ప్రేమగా చూసుకుంటుందో, నువ్వు తనని, తన కడుపులోని బిడ్డని అలాగే చూసుకోవాలి అని భానుమతి అంటూ ఉంటుంది. ఇక తను చిన్నప్పటి నుండి అంతేనమ్మా, కసురుతూ ఉంటుంది అని అనగానే చిన్నప్పటి నుంచి అహల్య నీకెలా తెలుసు అని అందరూ ఆ రాజు వైపు వింతగా చూడగానే అది 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 కాదమ్మా, నాకు మేనకోడలు ఉందని చెప్పాను కదా, అచ్చం అహల్యమ్మ గారిలాగానే ఉండేది, తను కూడా నా బిడ్డతో సమానం కదమ్మా అని అనగానే భానుమతి వెటకారంగా, ఇంకా నయం అహల్య నీ మేనకోడలు అనలేదు అని వెటకారంగా అనడంతో గౌతమ్కి ఒక్కసారిగా పొలమారుతుంది. ఇక అక్కడున్న వాళ్ళు గౌతమ్కి వాటర్ తాగిస్తూ ఉంటారు. కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అహల్య. మరోవైపు హాస్పిటల్లో ఉన్న సత్య బాడీ మిస్ అవ్వడంతో పోలీసులు, డాక్టర్లు అక్కడున్న నర్స్ని ఎంక్వైరీ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు.
రాత్రి 2కి కూడా నేను సెలైన్ మార్చాను. ఆ తర్వాత నేను ఇటు రాలేదు డాక్టర్ అని అంటూ ఉండగా ఇక సీసీటీవీ ఫుటేజ్‌లో కొంతమంది సత్యాన్ని తీసుకెళ్లడం చూసి షాక్ అవుతారు. ఎవరు? కోమాలో ఉన్న వ్యక్తిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటారు ఇన్స్‌పెక్టర్. మరోవైపు విక్రాంత్ వర్మ ఆఫీస్‌కి వెళ్తుండగా కార్ ట్రబుల్ ఇవ్వడంతో బిజినెస్ మీటింగ్ ఫోన్‌లో మాట్లాడి లిఫ్ట్ కోసం అటువైపుగా వచ్చిన కార్లన్నీ ఆపుతూ ఉంటాడు. దాంతో ఎవరు లిఫ్ట్ ఇవ్వడానికి ఆగరు. ఒక కార్‌ని బలవంతంగా ఆపేస్తాడు విక్రాంత్. ఆ కార్ ఎవరిదో కాదు, అతిథి. ఇక అతిథి విండో దించగానే "ఓహ్! మీరా" అని అంటూనే అతిథి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు విక్రాంత్. దాంతో "ఏంటి? ఎందుకు ఆపారు?" అని అడుగుతుండగా "అది నా కార్ ట్రబుల్ ఇచ్చిందండి" అంటుండగా "ఓహో! కార్ ట్రబుల్ ఇచ్చిందా? మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా! మీ కార్ ట్రబుల్ ఇవ్వడం ఏంటి?" అని అంటుండగా "అదేంటండి అలా కోపంగా మాట్లాడతారు" అంటుండగా "మీలాంటి వాళ్ళని నేను ఇలాగే ట్రీట్ చేస్తాను" అని చెప్తూ ఉంటుంది అతిథి. "అయినా మీరు ఇంత ఖాళీగా ఉన్నారా? నన్నే ఫాలో అవుతున్నారా? ఒకసారి మీరు నాకు లిఫ్ట్ ఇచ్చానని మళ్ళీ లిఫ్ట్ అడుగుతున్నారా?" అని వెటకారంగా అంటుంటుంది అదితి. "అలా కాదండి, నేను అటువంటి వాడిలాగా కనిపిస్తున్నానా? నిజంగానే నా కార్లన్నీ అని ఏదో చెప్పబోతుండగా "మీకు ఈ ఒక్క కారు మాత్రమే ఉందా?" అని అతిథి అంటూ ఉండగా "ఫారెన్ నుండి డెలికేట్స్ వస్తున్నారండి, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నా కార్లు వెళ్ళాయి" అని చెప్తూ ఉంటాడు విక్రాంత్. "మరి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా" అని అడుగుతూ ఉంటుంది అతిథి. "అది కాదండి, క్యాబ్ కూడా ట్రై చేశాను, కానీ ఈ రూట్‌లో క్యాబ్స్ ఏవి లేవు" అని విక్రాంత్ అంటుంటాడు. "నేను మిమ్మల్ని నమ్మను" అని అతిథి అనగానే "ఏంటండి మరీ ఇంత మాట అనేశారు" అని అంటూ ఉంటాడు విక్రాంత్. "ఏది మీ కార్ కీ ఇవ్వండి" అనగానే కార్ కీ ఇస్తాడు విక్రాంత్. వెళ్ళి కార్ చెక్ చేసి అది స్టార్ట్ అవ్వకపోవడంతో "అయ్యో! నిజంగానే కార్ స్టార్ట్ అవ్వట్లేదే" అని అనుకుని వెళ్ళి మళ్ళీ తన కార్లో కూర్చుంటుంది. "ఏంటి ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా? నేను మరీ అంత మోసగానిలాగా కనబడుతున్నానా అండి మీకు?" అని అమాయకంగా అడుగుతూ వచ్చి అతిథి పక్క సీట్‌లో కూర్చోబోతూ ఉంటాడు విక్రాంత్. "హలో! హలో! నేను మీ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని మాత్రమే చెక్ చేశాను. మీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పలేదు" అనగానే "అబ్బా! నారాయణ" అని మనసులో అనుకొని ఇక కోపంగా కార్ డోర్ క్లోజ్ చేస్తాడు విక్రాంత్. కానీ అతిథి కార్ కూడా స్టార్ట్ అవ్వదు. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ విండో నాక్ చేసి "ఏంటండి మీ కార్ కూడా స్టార్ట్ అవ్వట్లేదా? రండి ఇద్దరం దిగి లిఫ్ట్ అడుక్కుందాం" అని అనేస్తాడు విక్రాంత్ వెటకారంగా. దాంతో "అవునండి, మీలాంటి మగవాళ్ళ చూపు పడ్డాక మా ఆడవాళ్ళ జీవితాలేంటి, వస్తువులు కూడా నాశనమవుతాయి" అని అనేస్తుంది అతిథి. "వామ్మో! ఏంటండి ఈ కోపం? యాంగ్రీ బర్డ్" అని అనేస్తాడు విక్రాంత్. చేసేది లేక ఇద్దరు కిందికి దిగి లిఫ్ట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఎవరు లిఫ్ట్ ఇయ్యకపోయేసరికి వచ్చే ఆటోని ఆపేస్తాడు విక్రాంత్. "నేను ఆటోనా? నో" అని అంటూనే విక్రాంత్ ఆటో ఆపగానే విక్రాంత్‌ని పక్కకి నెట్టేసి అతిథి వెళ్ళి ఆటోలో కూర్చుంటుంది. "ఏంటండి ఇది? ఆటో ఆపింది నేను" అని విక్రాంత్ అంటూ ఉండగా "ముందెక్కింది నేను" అని అంటాడు అతిథి. అప్పుడు "ఇది షేరింగ్ ఆటో మేడం" అని అంటాడు డ్రైవర్ విక్రాంత్‌కి సపోర్ట్‌గా. పండ్లు కొరుకుతూ చూస్తూ "అయితే ముందు కూర్చోండి" అనగానే "పోలీసులు ఫైన్ వేస్తారు మేడం" అని అనగానే "ఇది షేరింగ్ ఆటో మేడం, మీరు అలా జరగండి" అని కళ్ళతో నవ్వుతూ చెప్తూ ఉంటాడు విక్రాంత్. ఇక అతిథి జరిగి కూర్చుంటుంది. "ఇలా మీతో ఆటోలో జర్నీ చేస్తానని నేను అనుకోలేదండి" అని విక్రాంత్ అంటూ ఉండగా "మనం షేర్ చేసుకున్నది ఆటోనే, మాటలు కాదండి, కాస్త సైలెంట్‌గా కూర్చోండి" అని వార్నింగ్ ఇస్తుంది అతిథి. ఇక నవ్వుతూనే చూస్తూ ఉండగా ఒక మలుపు తీసుకుంటాడు ఆటో డ్రైవర్. ఆ ర్యాష్ డ్రైవింగ్‌కి విక్రాంత్ వెళ్ళి అతిథిపై పడతాడు. "ఏంటండి ఇది? అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారా?" అంటుండగా "సారీ అండి, నేను అలా కాదు" అని అంటుండగా హ్యాండ్ బ్యాగ్‌ని మధ్యలో పెట్టేస్తుంది అతిథి. "ఏంటండి గోడ కట్టేస్తున్నారా?" అని అంటుంటాడు విక్రాంత్. "మీకు ఏ గోడైనా సరిపోదులేండి" అని వెటకారంగా అంటూ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ రావడంతో అతిథి వెళ్ళి విక్రాంతొల్లో వాలిపోతుంది. "ఏంటండి మీరు? నేను పడితేనేమో అలా అన్నారు, మీరు వచ్చి నా ఒళ్ళో వాలిపోయారు" అని విక్రాంత్ వెటకారంగా అంటుంటాడు. "ఏంటి డ్రైవర్ ఇది? ఏంటి ర్యాష్ డ్రైవింగ్" అని తిట్టి పక్కన కూర్చుంటుంది అతిథి. ఇక
తన డెస్టినీ రాగానే కిందికి దిగేసి వెళ్ళిపోతున్న అతిథిని మేడం డబ్బులు అంటూ ఉండగా ఆటో ఆపింది ఆయనే కదా ఆయనే ఇస్తారు అని అంటుంది అతిథి. అది కాదండి ఇది షేరింగ్ అని అంటూ ఉండగా నేను ఇస్తాను పదా అని విక్రాంత్ అంటాడు. అతిథి మీరు మొగాళ్ళే కదా డబ్బులు షేర్ చేసుకోండి అంటూ వెటకారంగా చెప్పి వెళ్ళిపోతుంది అతిథి. ఏంటండి మీరు ఇంత మంచి వాళ్ళలాగా ఉన్నారు, ఆమెమో గయ్యాలిలాగా ఉంది, మీకు మంచి పెళ్ళాం వస్తుంది సార్ అని ఆటో డ్రైవర్ అంటాడు. మరోవైపు ఇక కర్రీ తీసుకొచ్చిన అహల్య ప్రేమగా గౌతమ్ తడబడుతూ ఉంటే తినిపిస్తూ ఉంటుంది అహల్య. అహల్య ప్రేమ గౌతమ్పై ఉన్న మంచి బాధ్యతని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అతిథి తన క్యాబిన్లోకి వెళ్ళగానే అక్కడ యామినిని చూసి షాక్ అవుతుంది. గౌతమ్ వచ్చి వాళ్ళిద్దరి మాటలని వింటూ ఉంటారు. ఇక ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.